అమ్మ ఈ ప్రపంచంలో మనం కళ్ళు తెరిచి చూసినప్పుడు కనిపించే మొదటి దైవం. మన మొదటి ఊపిరి నుండి మన మొదటి అడుగు వరకు ప్రతి క్షణం వెనుక ఆమె ప్రేమ ఉంటుంది. చిన్నప్పుడు మనం నడవడం నేర్చుకునే వరకు ఆమె చేతిని వదలలేదు. మనకు మాటలు రాకపోయినా మన మనసు అర్థం చేసుకుంది. మనకు జ్వరం వచ్చిన రాత్రి ఆమెకు నిద్ర ఉండదు. మనకు బాధ కలిగినప్పుడు ఆమె హృదయం మనకంటే ఎక్కువగా బాధపడుతుంది. కానీ మనం పెద్దవాళ్ళమయ్యాక మన ప్రపంచం మారిపోతుంది. మనకు స్నేహితులు, జీవిత భాగస్వాములు, పిల్లలు, ఉద్యోగం, బాధ్యతలు ఇలా ఎన్నో. కానీ అమ్మ ప్రపంచం మాత్రం ఎప్పటికీ మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అందుకే అమ్మ చెప్పే సలహాలు పాటించండి. ఆమె చెప్పే ప్రతి మాట వెనుక అనుభవం దాగి ఉంటుంది. మనకు చిన్న విషయం అనిపించినా ఆమె ఎందుకు పదే పదే చెబుతుందో ఆలోచించండి. అది మన పట్ల నియంత్రణ కాదు, అది మన భవిష్యత్తుపై ఉన్న శ్రద్ధ. అమ్మపై ఎప్పుడూ గౌరవం కలిగి ఉండాలి. ఆమె పెద్దరికానికి విలువ ఇవ్వాలి. మన మాటలతో ఆమె మనసు నొప్పించకూడదు. ఏ పరిస్థితిలోనూ అమ్మ మీద కోపపడకుండా జాగ్రత్తగా ఉండాలి. మనకు కోపం వస్తే ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. ఈరోజు నేను ఇలా మాట్లాడితే రేపు ఆమె లేకపోతే. ఈ ఒక్క ఆలోచన ఒక్కటే మన ప్రవర్తనను మార్చుతుంది. కొన్నిసార్లు వయస్సు వల్ల అమ్మ మాటలు మనకు కొంచెం చాదస్తంగా అనిపించవచ్చు. మళ్ళీ మళ్ళీ అదే విషయం అడగవచ్చు. మనకు విసుగుగా అనిపించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, చిన్నప్పుడు మనం ఒకే కథను చాలాసార్లు వినాలనుకున్నాం. ఒకే ప్రశ్నను 10 సార్లు అడిగాం. అప్పుడు ఆమె ఒక్కసారైనా నిన్ను విసిగించుకోలేదు. కాబట్టి అమ్మ ఎమోషన్స్ అర్థం చేసుకోండి. ఆమె కూడా అలసిపోతుంది. ఆమెకు బాధ ఉంటుంది. కానీ కుటుంబం కోసం వాటిని దాచిపెడుతుంది. ఒక్కసారి అమ్మ పక్కన కూర్చుని మాట్లాడండి. ఆమె చిన్ననాటి కథలు అడగండి. ఆమె కలలు ఏమిటో తెలుసుకోండి. మీరు కేవలం ఒక 10 నిమిషాలు ఆమె కోసం కేటాయించినా అది అమ్మకు జీవితాంతం గుర్తుండే ఆనందం. అమ్మ నిజంగా కనపడే దైవం. మనకు దేవుడు ప్రత్యక్షంగా కనపడితే ఎంత వినమ్రంగా భక్తితో ఉంటామో అదేవిధంగా అమ్మతో కూడా మెలగాలి. అమ్మతో గౌరవంగా మాట్లాడండి. అమ్మకు సమయం కేటాయించండి. ఆమె ఆరోగ్యాన్ని పట్టించుకోండి. ఆమె చేసిన త్యాగాలను గుర్తించుకోండి. ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. అదేమిటంటే అమ్మతో కోపంగా ఎప్పుడూ మాట్లాడకూడదు. ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. ఆమె ఉన్నప్పుడు ఆమె విలువ తెలుసుకోవాలి. ముఖ్యంగా అమ్మని అర్థం చేసుకోండి. ఎందుకంటే అమ్మ ప్రేమ ఒక్కటే ఈ ప్రపంచంలో నిస్వార్థం, శాశ్వతం. ఈ వీడియో చూస్తున్న మీరు ఇప్పుడే ఒక పని చేయండి. మీ ఫోన్ తీసుకుని మీ అమ్మకి కాల్ చేయండి. లేదా ఆమె మీ పక్కనే ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆప్యాయంగా మాట్లాడండి. లేదా ఆమె జ్ఞాపకాల్లో జీవిస్తున్న వారైతే ఆమె కోసం ఒక నిమిషం మౌనంగా కళ్ళు మూసుకొని స్మరించండి. అమ్మే మనకు కనపడే దైవం. అమ్మ ఉన్నప్పుడే ఆమె విలువ తెలుసుకో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.